చాలా మంది పిల్లలు బడి నుంచి రాగానే బ్యాగ్ పక్కన పెట్టేసి అలసిపోయామంటూ సేద తీరుతారు. మరికొందరేమో ట్యూషన్ అంటూ మళ్లీ పుస్తకాలు పట్టుకుంటారు. ఆ అమ్మాయి మాత్రం కాస్త భిన్నం. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరుస్తోంది. తనకెంతో ఇష్టమైన విలువిద్యలో రాణిస్తోంది. ఈ అమ్మాయి పేరు రిషి కీర్తన. విజయవాడకు చెందిన వంశీధర్, రాధికా దంపతుల కుమార్తె. తండ్రి అథ్లెటిక్ కోచ్ కావడంతో పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలనుకున్నాడు. నాన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కీర్తన విల్లు చేతబట్టింది. వోల్గా ఆర్చరీ అకాడమీలో చేర్పించగా అతి తక్కువ సమయంలోనే విలువిద్యలో పట్టు సాధించింది. అకుంఠిత దీక్షతో సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ పతకాల పంట పండిస్తోంది. పదో తరగతి కావడంతో ఓవైపు బోర్డు ఎగ్జామ్స్ కు సన్నద్ధత అవుతూనే మరోవైపు ఆటకు సమ ప్రాధాన్యమిస్తోంది కీర్తన. జాతీయ స్థాయిలోనూ చోటు సంపాదించిన యువ ఆర్చర్ ఆసియా క్రీడలపై గురిపెట్టింది. బంగారు పతకం సాధించాలన్నదే లక్ష్యమంటోంది. నేను 2020 నుంచి ఆర్చరీ స్టార్ట్ చేశాను. 2024లో స్కూల్ గేమ్స్ ఆడితే దానిలో బాగా ఫామ్తో ఆడాను. మెడల్ వచ్చింది, టీమ్ మెడల్, గోల్డ్ ఫస్ట్ ప్లేస్. ఇంకా ఆర్చరీకి మెంటల్ ఎబిలిటీ చాలా కావాలి. అది కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఆడలేము. ఎల్లో చూడంగానే కొట్టాలనిపిస్తుంది. దాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. మనము ఫిట్నెస్ కూడా చేయాలి చాలా. స్టేట్ లెవెల్లో లాస్ట్ టైం పార్వతీపురంలో ఆడాను. స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యి గుజరాత్ నడియాడ్లో కాంపిటీషన్ ఆడాను. దానిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండర్-17 గర్ల్స్లో. స్టేట్లో 4 వచ్చాయి, నేషనల్స్లో 1 వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్లో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్కి టార్గెట్ చేశాను. దానిలో బాగా పర్ఫార్మెన్స్ చేసి బాగా ఒకేలా సెలెక్ట్ అయితే ఇంటర్నేషనల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తాను. ఈ గేమ్లో వచ్చేసి ఏషియా కప్ ఆడాలి, ఏషియా కప్ గోల్డ్ మెడల్ కొట్టాలి. కీర్తన క్రీడలోని మెలకువలను ఇట్టే పసిగట్టి లక్ష్యంపైనే గురిపెడుతోందని కోచ్ చెబుతున్నారు. డిసెంబర్లో జార్ఖండ్లో జరగబోయే పోటీలకు సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కీర్తన అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. 2024లో మళ్ళీ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్కి జరిగింది. అక్కడ 3rd ప్లేస్కి తను సెలెక్ట్ అయింది. మళ్ళీ నేషనల్లో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది 2024. అంటే ఈ లాస్ట్ 2 ఇయర్ నుంచి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. తను అలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ బాగుంటుంది. ఏషియన్ గేమ్స్ దాకా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ జంషెడ్పూర్ టాటా అకాడమీలో సీనియర్ నేషనల్ ఉందండి. దాంట్లో ఆడబోతాయిందండి పాప. మేము 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నామండి. ఇంట్లో నేను చదువు చెప్పుకుంటాను, పిల్లల్ని కొంచెము కేర్ తీసుకుని, దాని మూలన బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సహాయం కోరుకుంటున్నామండి. మేము ఈ గేమ్ అంటే కొంచెం కాస్ట్లీను, మేము అంత పెట్టలేకపోతున్నాము. ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తే మాత్రం తీసుకుంటామండి.